నమస్తే కంచన టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం। ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఎడ్లపాడు మండలంలోని గల బోయపాలెంలోని ఉన్నవ గ్రామ గిరిజన కమ్యూనిటీ హాల్ నందు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సాయంత్రం 5 గంటలకు నిర్వహించడం జరుగుతుంది। దీనికి సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సాధికారత అధికారి బి గోవింద్ నాయక్ తన చాంపర్లో గిరిజన సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంఘ నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, అడవి భూములకు పట్టాలు మంజూరయ్యే విధంగా చూడాలన్నారు। వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాలని న్యూజిలాండ్ మండల వ్యవసాయ అధికారి ఏ ఆంజనేయులు నాయక్ సూచించారు। వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు రైతు అన్న మీకోసం ఎల్నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా న్యూజిలాండ్ మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతులకు ఎల్నినో ప్రభావం, దానివల్ల వ్యవసాయంపై కలిగే ప్రభావాలు, ముందస్తు సన్నద్ధతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు। వినుకొండ విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఎన్ఆర్టీ రోడ్డులోని సంఘం భవన ఆవరణలో 107వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। వల్లపు హనుమంతరావు జ్ఞాపకార్థం ధర్మపత్ని అనసూయ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు। బాపట్ల జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ట్రోఫీ అండర్-17 బాలురు బాలికల రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు ఆగస్టు 8, 9 తేదీలలో కేవీఆర్ మరియు ఎంకేఆర్ డిగ్రీ కళాశాలల మైదానం కాజీపాలెం బాపట్ల జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నారు। ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకు చెందిన అండర్-17 బాలురు బాలికల జట్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నాయి। గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో అవకాశాలు కల్పించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎస్ఎస్ నిజాం ఆరఫత్ నిజాయితీ తెలిపారు। ప్రధాన ఉద్దేశమని టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎస్ఎస్ నిజాం ఆరఫత్ నియాజీ తెలిపారు। రెంటచెంతల మండలం రెంటాల గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నవలూరి భాస్కర్ రెడ్డి కుమారుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్ నవలూరి చెన్నారెడ్డి పార్థివ దేహానికి సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా చెన్నారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు। డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు ఆదేశాలతో పల్నాడు జిల్లా కోసూరు పట్టణంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామానికి చెందిన బత్తుల రాజేంద్ర యూత్ పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాల విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు। సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల పట్ల అనుసరించాల్సిన విధి విధానాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు। పార్టీ అభివృద్ధికి కష్టపడిన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని చెప్పారు। భవిష్యత్తులో పార్టీ పిలుపు మేరకు పార్టీ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు। రైలు దిగుతూ
ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషాద సంఘటన రెంటిచింతల రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గురజాల మండలం జంగమేశ్వరపురం గ్రామానికి చెందిన యోసోబు అనే వ్యక్తి మాచర్ల నుంచి గుంటూరు వైపు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్నాడు. ప్రయాణంలో భాగంగా తాను దిగాల్సిన గురజాల స్టేషన్ వచ్చిందని భావించి రైలు పూర్తిగా ఆగకముందే రెంటిచింతల స్టేషన్లో దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలు జారి రైలు కింద పడిపోవడంతో ప్రమాదం సంభవించింది. నరసరావుపేట 25వ వార్డు లెనిన్ నగర్ లో శనివారం సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార పాదయాత్రను సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు మహంకాళి సుబ్బారావు, నియోజకవర్గ కార్యదర్శి సత్యనారాయణ రాజు ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6 నుండి 15 వరకు ప్రచార జాతాలు, పాదయాత్రలు మరియు సెప్టెంబర్ 1న నిర్వహించనున్న చాలో ఢిల్లీని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న నరసరావుపేటలో నిర్వహించనున్న జాయిల్ బారో బహిరంగ సభను విజయవంతం చేయాలని కౌలు రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పలు గ్రామాల్లో మైక్ ప్రచారం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయంలో సగానికి పైగా కౌలు రైతులే సాగు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ సహకారం ఆశించిన స్థాయిలో అందడం లేదని, ఎరువులు, పురుగు మందులు, డీజిల్, ట్రాక్టర్ కిరాయిలు పెరగడంతో పాటు సబ్సిడీలు అందక అధిక వడ్డీలకు అప్పులు చేసి సాగు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ అప్డేట్. నమస్తే.